హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. ఈ సంక్రాంతికి మేము చాలా ఎంజాయ్ చేశాము. అసలు సంక్రాంతి అంటే పల్లెల్లో చాలా చక్కగా జరుగుతుంది. ఈ సంక్రాంతికి అనేక రకాల రకరకాల పిండి వంటలు చేసినా అసలు మనకి సకినాలు చేయకపోతే తృప్తే ఉండదు. అసలు సంక్రాంతి అంటే సకినాలు, సకినాలు అంటే సంక్రాంతి అనిపిస్తుందండి. సో, మేము ఏ పండగైనా ముఖ్యంగా సకినాలు చేసుకుంటాము. అవి ఏ విధంగానో చూపిస్తాను. ముఖ్యంగా 3 కేజీస్ రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి ఓవర్ నైట్ నానబెట్టుకున్నామండి. ఆ తర్వాత పిండి ఆడించుకున్నాము. ఈ 3 కేజీస్ పిండిలో మేము ఒక 3 పావు నువ్వులు పోసుకున్నామండి. కొంతమందైతే ఒక కేజీకి వచ్చేసి 200 గ్రామ్స్ పోస్తారు. మేము కొంచెం ఎక్కువగానే పోసుకున్నాము. ఎందుకంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. ఈడ ముఖ్యంగా ఏంటంటే గమనించవలసింది మనకు నువ్వులు ఎక్కువైతే కూడా ఈ సకినాలు చేయడం అనేది రాదండి. అంటే సాగవు అంటారు. సో, చూసుకొని పోసుకోవాలి. మరీ ఎక్కువైతే కూడా అప్పాలు చేయడం చాలా కష్టమవుతుంది. మనకైతే పిండి చాలా తెల్లగా రావడం జరిగింది. రీజన్ ఏంటి అంటే మనం రేషన్ బియ్యంలో చాలా సార్లు కడుక్కున్నామండి. అంటే నీరు తేటగా అయ్యేంత వరకు కడిగి నానబెట్టుకోవాలి. సో, మేము ఆ విధంగా నానబెట్టుకోవడం వల్ల మనకు ఈ విధంగా వచ్చింది. ముఖ్యంగా సకినాలకు సన్న బియ్యం వాడొద్దండి. రేషన్ బియ్యం అంటే లావుగా ఉన్న బియ్యం, పంట బియ్యం లావుగా వాడాలి. సో, మనకప్పుడు సకినాలు అనేటివి పుల్లగా వస్తాయి. మేమైతే ఇలా తీసుకున్న తర్వాత నీళ్లు పోసుకొని కలుపుకున్నామండి. మనం అప్పాలు చేసుకునే కంటే ముందు ఒక 1 అవర్ ముందు పిండి తడిపి పెట్టామనుకోండి మనకు అప్పాలు చేయడం ఈజీ అవుతుంది. సో, మేమైతే ఈ విధంగా కలుపుకున్నాము. ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటామండి. మనకి సకినాలలో ముఖ్యంగా ఏంటంటే నీళ్ళు ఎక్కువైనా ప్రాబ్లం ఉండదండి. ఎందుకంటే మనము నీళ్ళు ఎక్కువైనా పిండి మెత్తగా అవుతుంది కదా. మిగతా పిండిలు మెత్తగా అయితే మనం డ్రై పిండి చల్లాల్సి ఉంటుంది. కానీ సకినాల పిండికి ఆ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మెత్తగా అవుతే మనం బట్ట మీద బెడ్‌షీట్ మీద వేస్తే పోతుందన్నమాట. రుచి చూసుకుంటూ కానీ ఒకసారి ఉప్పు ఎక్కువైతే మాత్రం సకినాల పిండిలో మనం ఉప్పు తీసివేయలేము. ఎందుకంటే సకినాల పిండికి తడి పిండి కావాలి. మిగతా వాటికి పొడి పిండి కావాలి కాబట్టి కొంచెం చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా ఉప్పు మాత్రం కొంచెం కొంచెం నీళ్ళు ఎన్నైనా ఏం కాదు కానీ ఉప్పు మాత్రం తక్కువగా చూసుకుంటూ వేసుకోవాలి. ఈ విధంగా 1 అవర్ నానబెట్టిన తర్వాత మేము సకినాలు చేసుకునే ముందు గౌరమ్మని పెడతామండి. పిండి ముద్దతో ఇలా పసుపు కుంకుమ పెట్టేసి మేము కూడా చేసేవాళ్ళం. అందరం బొట్లు పెట్టేసుకొని ఈ విధంగా సకినాలు చేస్తాము. మా అమ్మగారు చేస్తున్నారండి. ఫస్ట్ తనే మొదలు పెడుతుంది ఇంట్లో. ఇలా మొదలు పెట్టేసి తను వేరే పని చేసుకుంటుంది. మేము మాత్రం సకినాలు చేస్తుంటాం. మా చెల్లి మేము. మనం ఆ విధంగా చేసిన గౌరమ్మను మనము ఆయిల్‌లో వేయించొద్దండి. ఒక చెట్టు మొదట్లో వేయాలి లేదా పారే నీటిలో వేయాలి. మేమైతే చెట్లకు వేస్తామండి. పిండి కాబట్టి చెట్లకు వేస్తే బాగుంటుందనేసి. చూసారు కదా, మేమైతే మా చెల్లి నేను ఈ విధంగా చేసామండి. సకినాలు చేయడం చాలా ఈజీ. ఒక్కసారి ట్రై చేస్తే మనం 10 నిమిషాలు నేర్చుకోవడం కూడా సులభం. చూసారు కదా, మా పిల్లలందరూ చిన్న చిన్న పిల్లలు 4 ఇయర్స్ 3 ఇయర్స్ బేబీ కూడా సకినాలు చేస్తుంది. సో, మేమైతే మా మిగతా పిల్లలు కూడా అందరూ ఎంజాయ్ చేశారు. అన్ని అప్పాలు చేయడం ఒక ఎత్తు, సకినాలు చాలా ఈజీ. కూర్చుని కాడ ఎంజాయ్ చేసుకుంటూ చేయొచ్చు. ఇలా వేసిన సకినాలు మనకు 3 కేజీస్ ఒక బెడ్‌షీట్ అంతా వచ్చింది. చూసారు కదా, ఇలా వేసిన వాటిని ఒక 1 అవర్ ఆరనియ్యాలండి. మనకు ఆరితే ఏంటంటే నూనెలో వేయించడం ఈజీ అవుతుంది. నూనె కూడా వాటికి పట్టదు. ముఖ్యంగా సకినాలకి అనేది ఆయిల్ పట్టదు. మా పిల్లలు ఫస్ట్ టైం చేసి ఇలా చక్కగా చేశారు. సో, వాళ్ళు స్పెషల్‌గా వాళ్ళ పక్కకు చేయించాము. ఈ సకినాలు కూర్చొని ఎన్నైనా 10 కేజీలైనా చేయొచ్చండి. ముఖ్యంగా ఏంటంటే ఈ సకినాలు చేసేటప్పుడు మనకు పిండి అనేది అంటుకోవడం జరగదు. సో, చేయడం కూడా చాలా ఈజీ అనిపిస్తుంది. ఇలా ఆరిన తర్వాత మనం ఒక గరిటె సహాయంతో గానీ, స్మూత్ ప్లేట్ తోటి ఇలా ఒకదానిపైన ఒకటి వేసుకోవాలండి. ఇవి చక్కగా ఆరిపోయాయి. అంటే అతుక్కోవడం లేదు కాబట్టి ఆరిపోయాయి. ఇలా అన్నీ ఒక దగ్గర అంటే ఒక కడాయిలో ఎన్ని సరిపోతాయో మనం వేయించడానికి అన్ని మాత్రం తీసుకోవాలి. ఇక్కడ మాకు ఆయిల్ వేడెక్కిందండి. కట్టెల పొయ్యి మీద వేస్తున్నాము. కట్టెల పొయ్యి మీద వేయడం వల్ల ఏంటంటే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. అదే మన ఇంట్లో స్టవ్ అనుకోండి చాలా స్లోగా అవుతుంది. మళ్ళీ ఏంటంటే మనం చేయడం గంట, మళ్ళీ వేయించడం 3 గంటలు అవుతుంది. సో, మన కట్టెల పొయ్యి మీద 1 అవర్‌లో 3 కేజీస్ అయిపోతాయండి. మేము ఇక్కడ కట్టెల పొయ్యి మీద పెద్ద కడాయి పెట్టేసుకొని, పెద్ద కట్టెలు పెట్టేసుకొని ఈ విధంగా అయితే వేయించుకుంటున్నామండి. మేము ఏ పండగైనా అప్పాలు చేసినా ఇట్లా ఈ విధంగా కట్టెల పొయ్యి వాడతాం. ఇంకా ముందు రోజుల్లో అయితే బయట రాళ్ళ పొయ్యి పెట్టుకుని రాళ్ళ పైన అందరం ముచ్చట్లు పెట్టుకుంటూ అందరం బయట కూర్చొని చేసుకునేవాళ్ళం. కానీ ఆ రోజులు పోయాయండి. ఇప్పుడు ఇంట్లో ఉన్న పొయ్యి పైన ఇలా చేస్తాము. చూసారు కదా, మేమైతే చాలా మంది అంటే మా ఇంట్లో అన్నయ్య, అక్కయ్య అందరూ వచ్చినప్పుడు మా చెల్లి వాళ్ళు మేమైతే ఈ విధంగా కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటాము.
ఇలా చేయడం వల్ల ఏంటంటే టేస్టీ ఆరోగ్యంగా గూడా ఉంటుంది. మన స్టవ్ కంటే మన కట్టెల పొయ్యి చాలా మంచిది గాబట్టి సో, మాకు చేయడం గూడా ఈజీ అవుతుందంట. మనకు స్టవ్ మీద ఈ కడాయి పెట్టడం గూడా కష్టమే. చిన్న కడాయి. ఇక్కడ పెద్ద కడాయి పెట్టి ఒకేసారి వేయడం జరుగుతుంది. మేము ఇంకా మిగతా అప్పాలు గూడా కట్టెల పొయ్యి మీద చేశాము. చాలా ఈజీగా అయిపోయిందండి. మాకు ఎంత కాల్చడానికి కూడా 1 అవర్ టైం పట్టింది. చూసాడు గదా! మనం ఇవి వేగినాయి అంటే మనం ముందుగా ఆయిల్ లేకుండా చూడాలి స్ప్రెడ్ అవుతుంది సైడ్‌లకి. అదే విధంగా ఇట్లా కొట్టి చూస్తే సౌండ్ వస్తుంది. చూసారా కలర్ గూడా మారింది. సో, మాకైతే ఈ విధంగా ఈ తట్ట నిండా అయిపోయాయండి. 3 కేజీస్ తట్ట నిండిపోయింది. సో, మేము చేసుకున్న సంక్రాంతికి ఈ అప్పాలండి. అదే విధంగా అరిసెలు, గారెలు, మురుకులు అన్నీ కూడా మేము ఈ కట్టెల పొయ్యి మీద చేయడం జరిగింది. సో, ఫ్రెండ్స్ ఇవి మా సకినాలు. మీరు చేసుకుంటే కామెంట్ చేయండి.